పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 29న జరుగుతున్న రెండో పోలింగ్ మీదే ఉంది. ఈ రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎందుకు అంటే మొదటి దశ పోలింగ్ సందర్భాలు పలు ప్రాంతాల్లో హింస, ఘర్షణలు, బూత్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు, సిఆర్పిఎఫ్ పై రాళ్ల దాడులు వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు ప్రారంభించింది. 5 పోలీస్ అధికారుల సస్పెన్షన్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పక్షపాతం, నిర్లక్ష్యం, ఆరోపణలతో 5 పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. కొందరికి నోటీసులు జారీ చేసింది, మరికొందరికి హెచ్చరికలు ఇచ్చింది. ఎందుకు అంటే ఎన్నికల సంఘం స్పష్టంగా చెబుతోంది, 142 సీట్లలో పూర్తిగా స్వేచ్ఛ, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలి. సస్పెండ్ అయిన అధికారులు ఎవరంటే హింగల్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సందీప్ సర్కార్, అదనపు పోలీస్ అధికారి సందీప్ గరాయ్, డైమండ్ హార్బర్ ఎస్టీపీఓ సజల్ మండల్, డైమండ్ హార్బర్ ఇన్స్పెక్టర్ మౌసమ్ చక్రవర్తి, ఫల్తా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అజయ్ భాగ్, ఉస్టి పోలీస్ స్టేషన్ అధికారి శుభేచ్ఛా బాగ్. వీరందరిపై తక్షణ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇక హెచ్చరిక అందుకున్న అధికారులు ఎవరు అంటే డైమండ్ హార్బర్ ఎస్పీ ఇషానీ పాల్కు ఎన్నికల సంఘం హెచ్చరిక ఇచ్చింది. నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యారు అని ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకు ఇంత కఠిన చర్య? మొదటి దశ పోలింగ్లో జరిగిన ఘటనలు ఎందుకు కారణం? అభ్యర్థులపై దాడులు, వాహనాలపై ధ్వంసం, బూతుల వద్ద ఉద్రిక్తత, బీర్భూమ్లో సిఆర్పిఎఫ్ జవాన్లను చుట్టుముట్టడం, రాళ్ల దాడులు, ఇవి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశాయి అని ఎన్నికల సంఘం భావిస్తోంది. అయినా మొదటి దశలో 90% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. అదే ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎన్నికల సంఘం వ్యూహం ఏమిటి అంటే ఈసారి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అవి ఏమిటి అంటే ప్రజలు భయపడకుండా బయటకు రావాలి, స్వేచ్ఛగా ఓటు వేయాలి, ఎక్కడా హింస జరగకూడదు, అధికార దుర్వినియోగం ఉండకూడదు. అందుకే ముందస్తుగా అధికారులపై కొరడా. ఎన్నికల సంఘం ప్రకటనలో స్పష్టంగా చేసింది, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించము, తప్పిదం చేసిన వారిపై తక్షణ చర్యలు ఉంటాయి అని. పోలింగ్ జరగనున్న ప్రధాన జిల్లాలు ఏవి అంటే కోల్కతా, ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు, హౌరా, పశ్చిమ వర్ధమాన్, తూర్పు వర్ధమాన్, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, జర్గాం, బంకురా, పురూలియా. ఇక్కడ అన్ని చోట్ల ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మే 4న ఫలితాల ముందు పెద్ద సంకేతమా? మొదటి దశలో 152 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు 142 స్థానాలు. మొత్తం ఫలితాల దిశను మార్చగల రెండో దశగా దీన్ని చూస్తున్నారు. ఏప్రిల్ 29 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. మే 4న తుది ఫలితాలు రానున్నాయి. ఈసారి ఎన్నికల సంఘం చెప్పే ఒకే ఒక సందేశం, మెయిన్ ఇంపార్టెంట్, ఈసారి బెంగాల్లో హింసకు 0 టాలరెన్స్. ఇది మమతా ప్రభుత్వంపై పరోక్ష ఒత్తిడిగాను, ఓటర్లకు భరోసాగాను కనిపిస్తోంది. మరి రెండో దశ పోలింగ్కి ముందు అధికారుల సస్పెన్షన్, ఇది నిజంగా నిష్పాక్షిక ఎన్నికలకు హామీయా లేక పెద్ద రాజకీయ సంకేతమా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. 29న ఎగ్జిట్ పోల్స్, 4న ఫలితాలు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.